ఆ ప్రభు కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాం. నా ప్రభు నా కొరకు అంత ప్రాణం పెట్టగలిగినటువంటి తండ్రి, నా తండ్రి, నేను ఎంతవరకు ప్రయాసపడగలుగుతున్నా? ఇది ఒకే ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు. దేవుడు మనకి అందుకే పిలిచినప్పుడు పలకాలట. పిలిచినప్పుడు ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్నారు. ముద్దు రానప్పుడు నన్ను ఎత్తుకుంటే ముద్దు రాలేదు. ముద్దు రాకపోతే కనుక ఎత్తుకోగలుగుతారా? వాళ్ళు ఎంత పెద్ద పిల్లలైనప్పుడు కూడా రారా బాబు, నిన్ను చూసిన చాలా ప్రేమను ముచ్చట రారా ఎత్తుకుంటానని తండ్రి ఆ 10, 11, 15 సంవత్సరాల పిల్లోడిని కూడా రమ్మంటే వస్తే కనుక వాడి ప్రేమ యొక్క శక్తి ఏం చేస్తే తెలుసు? ఆ పిల్లోడు బరువును కాదు, ఆ ప్రేమ యొక్క శక్తి ఆ పిల్లోడు ముయ్యించేస్తుంది. మన చంకని వేసుకుంటాం, భుజాన్ని వేసుకుంటాం. అది దేవుని యొక్క ప్రేమ. కనుక ముద్దొచ్చినప్పుడు అంటే ఆయన పిలుస్తున్నప్పుడే, ఆయన వాక్యం మన దగ్గర ఉండగానే, ఆయన వాక్యం మన దగ్గర లేకపోతే, బోధించేవారు లేకపోతే కనుక మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎన్నో కోడులు, రకరకాల కోడులు, అంటే తెల్ల కోడి ఉంది, మరి నల్ల కోడి ఉంది, ఎర్ర కోడి ఉంది, రంగురంగులు మచ్చలతో ఉన్నటువంటి కోడి పుంజులు కూడా ఉన్నాయి. కానీ ఏ తెల్లవారుజాము 3 గంటల నుంచి 2:30కు మొదలు పెడితే ఎప్పుడైనా కోడి అరుపులు మీరు చూసారో లేదు, ఆ కోడి పుంజు కూర్చొని కోత మీరు చూసారో లేదు, విన్నారో లేదు, అది పల్లెటూరులో ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పల్లెటూరులో ఏమైనా ఈ ఒకరింట్లో కూడా చుట్టూ ఉన్నటువంటి కొంపలన్నింటిలో కూడా కోళ్ళు ఉంటానే ఉంటాయి. ఆ కోడికి ఏం తెలుసు? ఉదయం అయిపోతుందని, 3 అయిపోయింది, 2:30 అయిపోయింది, లేవండి అని ప్రజల్ని తట్టి లేపడానికి కొక్కురోకో అనేటటువంటి ఆ పిలుపు. మరి కోళ్ళ యొక్క రంగులు వేరే, నల్ల కోడొకలాగాను, తెల్ల కోడొకలాగా, ఎర్ర కోడొకలాగా, రంగురంగులు కలిగినటువంటి కోడొకలాగా వస్తుందా అది? అబ్బే లేదే. ఆ నోట్లో నుంచి ఎంత చక్కని సుమధుర గీతమలాగా వస్తుంది అన్నమాట. కొక్కురు ఈ కోడికి వస్తుందంటే ఇంకొకళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోడి. అలాగ చుట్టుపక్కల ఉన్నటువంటి కోళ్ళన్నీ కూడా ఏకమోత పెట్టి దేవుడు వస్తున్నాడు అది వాళ్ళకపోతాడు. తెల్లవారిపోయింది, లేవండి, సిద్ధపడండి, మీ పనులు చక్కపెట్టుకోండి అని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉన్నది ఆ కోడి. అది నల్ల కూడా, ఈ కూడా, ఆ కూడా అని చూడొద్దు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని చెప్పి నొక్కి ఒక్కాణించేటటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంఘాలన్నీ కూడా పేర్లు వేరై ఉండొచ్చు. ఈ కోళ్ళు రకరకాల కోడుల్లాగా సంఘాలు వేరు అయి ఉండొచ్చు. ఏ సంఘం చూసినప్పుడు కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని చెప్పగలుగుతూ ఉన్నారు, త్రియేక దేవుడని చెప్పగలుగుతూ ఉన్నారు, త్రిత్వ దేవుడని చెప్పగలుగుతున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలని చెప్పగలుగుతూ ఉన్నారు. అది వారి యొక్క స్వరం అటువంటిది. కనుక ఆ స్వరమే మరి ప్రతి కోడిలో అంటే ప్రతి సంఘంలోనూ కూడా ఉన్నది. పిలుస్తూ ఉంటే అమ్మో దేవుని యొక్క మాటలు వినపడుతున్నాయని. అందుకే మైకు 1996 సంవత్సరం నుంచి కూడా మా ఇంటి మీద మైక్ పెట్టి జోనాథన్ అయ్య గారు ఏం చేస్తారంటే దేవదాస్ అయ్య గారి యొక్క మరి పత్రికలు ఉంటాయి. ఆ పత్రికలు రోజుకొక పత్రిక చొప్పున చదవమన్నారు. అలా ఆయన చెప్పినటువంటి మాటకు మైకులు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 5:30 కల్లా లేచి నేను ఆ కార్యక్రమం చేసేది. ఏ కార్యక్రమం? నా యొక్క సొంత ప్రసంగాలు కాదు, నా సొంత ఉద్దేశాలు కాదు, కేవలము దేవదాస్ అయ్య గారి నోటంట వచ్చినటువంటి ఆ దేవుని యొక్క మధురమైనటువంటి మాటలు పత్రికలుగా వచ్చి, కరపత్రికలు వచ్చి, అవన్నీ కూడా ఒక్క అరగంట ఒక పాట పాడి, ఒక అధ్యాయం చదివి, ఒక వాక్యం చదివి ఈ యొక్క ప్రసంగం అంటే ఈ వాక్యం చదవడమే. గాలిలో వెళ్ళిపోవాలి, గాలిలో బయలుపరచబడిన బైబిల్ యొక్క మాటలు గాలిలో వెళ్ళిపోవాలనే తలంపుతో మరి ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయము. ఆ యొక్క నిర్ణయం ప్రకారంగా అలాగే చేసి ఉన్నాను. ఈ మధ్యకాలంలో మరి నాకు అనారోగ్య భారం వచ్చింది, దగ్గు అనేటటువంటిది తెల్లవారుజామున మరి చెప్పడానికి శక్తి లేనటువంటి పరిస్థితి అయిపోయింది. కనుక అటువంటి పరిస్థితిని బట్టి మరి దేవుడు ఇప్పుడు ఏం చేశారంటే టీవీలో చెప్పడానికి దేవుడు అవకాశం కలిగించారు. అందరికీ కూడా మరి తెలియచేయటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. కనుక రక్షణ టీవీలో దేవుడు చెప్పించగలిగాడు కొంతకాలము, గ్రేస్ టీవీలో కొంతకాలం చెప్పించగలిగాడు. దేవుడు చెప్పగలిగాను నేను. ఆయన చెప్పించడానికి సమర్థుడు, సర్వశక్తిమంతుడైన. మరి నేనైతే కనుక కొంతకాలము మరి రక్షణ టీవీలో, కొంతకాలము గ్రేస్ టీవీలో, ఇప్పుడేమో ఈ యొక్క బ్లెస్సింగ్ టీవీలో చెప్పడానికి దేవుడు అనుకూలపరిచినట్లుగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక తెలిసినటువంటి చిన్న విషయమైన పెద్ద విషయమైన ప్రభువుని గురించినటువంటి వాక్యం కనుక నా జ్ఞానాతిశయమును బట్టి కాదు, నా బుద్ధి అతిశయాన్ని బట్టి కాదు నేను చెప్తుంటా. దైవజనులు మనకిచ్చినటువంటి వాక్యాన్ని, బైబిల్ ద్వారా ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను తప్ప ఇది నా సొంత ఉద్దేశములు కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన నా కొరకు ఇంత చేస్తే నేను ఇంతైనా చేయలేనా?
ఎంతో కొంత చేసి ప్రజలకు ఈ సువార్తమానం ఎవరో తెలియజేయట్లేదా? బోళ్ళంతమంది తెలియజేస్తున్నారు. నా వంతున నేను చేస్తూ ఉన్నాను అనమాట. నా వంతు ప్రకారంగా నేను ఎందుకు ఎంత చెయ్యాలి అనేటువంటి తలంపు మరి కలిగి చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నం నా ఒక్కదాని ప్రయత్నం కాదు. నాకు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు, మరి సొంత బిడ్డలు, సంఘ బిడ్డలు అందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేయటానికి దేవుడు నాకు అవకాశం కలిగించారని మరి నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే మందస్థితి వస్తుంది, తప్పదు. ఎందుకంటే ఇవాళ తెల్లవారుజామున కూడా దగ్గు వస్తుందని చెప్పి ఏదో బెళ్ళేసుకుంటే మర్నాడు 2 వరకు కూడా మత్తు దిగదు. మరి అదేంటి, దాని ప్రభావం ఏంటో తెలియదు, కానీ దగ్గు తగ్గుతుంది. కనుక దేవుని కృపను బట్టి స్వస్థత కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడు స్వస్థత కలిగిస్తాడు. మందులు కూడా నిషేధింపదగినవి కాదని దైవజనులు చెప్పారు. కనుక మనం రోగం వచ్చిందని మందు వేసుకోకుండా భీష్మించి కూర్చోవలసిన పని లేదు, మందులు కూడా వేసుకోవాలి. ఆ మందు వేసుకోవడం ద్వారా నాకు ఇవాళ మరి 10 గంటలకు అయినప్పుడు కూడా మెళుకు రాలేదు. ధ్యానం చేసుకున్నాను, 2 గంటలకు ధ్యానం చేసుకున్నాను, మరలా 3 గంటలకు ధ్యానం చేసుకున్నాను. ఈ ధ్యానం చేసుకుని పడుకున్న దానికి 10 గంటలు అయినప్పటికీ కూడా నాకు మెళుకు రాలేదు. మెళుకు రాకపోతే ఈవేళ వాక్యం చెప్పాలి. ఎన్ని చెప్పాలి? వారానికి ఒకసారి కలిసినన్ని, అంటే ఇంచుమించు 6-7 ఎపిసోడ్లు చెప్పాలి ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ చెప్పలేను బాబు, ఇంకా రావద్దని చెప్పి ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ అయితే చేయలేకపోయాను. ఎందుకంటే దేవుని పని ఆయన చూసుకుంటాడు, నా పని కాదు ఇదని చెప్పి ధైర్యం తెచ్చుకొని ఇంకా మా బాబుకు కూడా చెప్తున్నావా బాబు చెప్పి ఒరే రావద్దని చెప్పి అందామనుకున్నాను. నోటి చివరి వరకు వచ్చేసింది. నన్ను నేను కంట్రోల్ చేసుకుని, ప్రభువా నేను నీకు సమర్పణ అవుతున్నాను, నేను వాక్యం చెప్పాలి. కనుక చెప్పేటటువంటి వాక్యానికి నా యొక్క బలహీనత కానీ ఈ మందస్థితి కానీ నా దగ్గర ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయనకి ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నానో అప్పుడు దేవుడు నాకు ఈ యొక్క అవకాశం కలిగించాడని మీకు తెలియజేస్తున్నాను. మన బలహీనతల ఏందే పౌలు గారు చెప్పినట్లుగా మనం బలంగా తయారవుతూ ఉంటాం. బలహీనతల వైపు మనం సాకులు చెప్పడానికి వీల్లేదు. నాకు బలహీనతగా ఉంది అంచేత నేను చెప్పలేనని మాట అంటే కనుక, అందుకే పూర్ణ బలం ఎలాగవుతుంది? పూర్ణ శక్తి, పూర్ణ మరి మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో దేవునిని మనం సంధించవలసినటువంటి వారమైన లేవలేని పరిస్థితుల్లో కూడా లేచి సేవ చేసినటువంటి భక్తులు ఎంతోమంది. మామూలుగా ఉండదు ఆ భక్తుల యొక్క చరిత్ర మనం చదువుతూ ఉంటే కనుక. దేవదాసయ్య గారు కూడా తెల్లవార్లు దగ్గు ఆయాసం ఇంకా బయట నుంచి చూసేటువంటి వారికి అందరికీ కూడా దగ్గు వినిపించి ఈ రాత్రి ఇంకా లేస్తారైనా పైకి ఇంకా అయిపోయింది వాళ్ళతోటి ఈయన పైన అనుకునేవారట. ఆ తెల్లారేసరికి ఎవరి పనులు చేసుకుని తయారై చూసేసరికి ఈయన గదిలోంచి ఈయన పెండ్లి కుమారుడుగా తయారయ్యి ఆరాధనకు వచ్చేసేవారట, ప్రార్థనకు వచ్చేసేవారట ఆయన. కనుక ఆయన చేసేటువంటి పని ఏంటంటే ఆయన యొక్క శరీరాన్ని ఎప్పటికీ కూడా లెక్క చేసుకో. ఆయనే కాదు, భక్తులు లేనిటువంటి వారందరూ కూడా ఆది అపోస్తలుల దగ్గర నుంచి నేటి వరకు కూడా ఈనాడు కూడా ఉన్నారు అలాంటి భక్తి జీవితం చేసినటువంటి వారు. వీరు వారని చెప్పక్కర్లేదు. దేవునితో ఎప్పుడైతే పరిపూర్ణంగా కనెక్ట్ అయిపోయారో, లింకప్ అయిపోయిందో ఆయనతో మనకి, ఇంకా మనం మన స్థితిని మనం చూడము, ఆయన వైపు మనం చూస్తాం. అప్పుడే ఆయనే మనల్ని వాడుకుంటాడు. కనుక దేవుని యొక్క శక్తి ఎరిగినటువంటి వారమే ప్రభు యొక్క సేవలో సాగిపోవాలి, విశ్వాసంలో సాగిపోవాలి. మందస్థితి కలిగిందట పెండ్లి కుమార్తెకు. అంటే పడిపోనన్న వాడు కూడా పడిపోతాడట. అలాగే మందస్థితిని పెండ్లి కుమార్తెని ఆమె కూడా ఇప్పుడు తలుపు తీయమంటే ఏమంటుంది? నేను లేవలేను, వస్త్రాల మధ్య ధరించుకోలేను, పాదాలు కడుక్కోలేను అనేటటువంటి దాని తర్వాత ఒకటి సాకులు చెప్పడానికి అవకాశం కలుగుతూ ఉంది. కనుక ఒక్క సెకండ్ అయిన పెండ్లి కుమార్తె యొక్క కళ తగ్గడానికి వీల్లేదు అంటారు. కనుక ఒక్క సెకండ్ అయినప్పుడు కూడా పెండ్లి కుమార్తె కళ తగ్గడానికి వీలేదు. ఎందుకంటే మనం కొట్టేసి నలిపేసేటంత, చంపేసేటంత హింసకరమైనటువంటి పరిస్థితులు మన దగ్గరకు వచ్చేసినప్పటికీ కూడా అవి హాని కలిగించవు మనకి అని దైవజనులు చెప్పినటువంటి మాట. ఇక్కడ వరకు వస్తాయి, మన గుండెలు తాకేంత వరకు వస్తాయి. అపవాది వేసుంటే బాణాలు తాకేంత వరకు వస్తాయి. ఇంకా చూసే వాళ్ళకి ఎలాగుంటుందంటే అయిపోయింది, వీడి పని అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, ఆ యొక్క బాణం లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా చచ్చాడు ఇంకాడు అనేటువంటి పరిస్థితి చప్పలు కొట్టుకుంటూ ఉంటారు. కానీ అయితే ఇక్కడికి వచ్చేది ఎవరైతే ప్రయోగించారో వారి దగ్గరికి మళ్ళీ అది వెళ్ళిపోతుంది అనమాట. అదే తిరస్కరణ విద్య మన దగ్గరది ఉండాలని దైవజనులు చెప్పారు. తిరస్కరణ విద్య మన దగ్గర మనల్ని ఏదో చేసేయాలని వచ్చినటువంటి ఆ యొక్క శత్రువు యొక్క పనిని పోలగొట్టేటటువంటి గొప్ప శక్తిమంతుడు, శక్తిమంతుడు కూడా దేవుని ఏమన్నా తెలుసా? సర్వశక్తిమంతుడు. కనుక ఈ సర్వశక్తిమంతుడు సర్వసమర్థుడు, ఏం చేయడానికి కూడా సమర్థుడై ఉన్నాడని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఈ పెళ్లి కుమార్తె కళ తగ్గడానికి వీల్లేదు. అయిపోయింది, నీ పని అయిపోయింది అంటూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అయిపోతే పర్వాలేదు, నా తండ్రి ఉన్నాడు, నన్ను లేవనెత్తుకునేవాడు ఉన్నాడు, నన్ను బ్రతికించుకునేవాడు ఉన్నాడు, నన్ను వాడుకునేవాడు ఉన్నాడు ఒక ఆయన.
ఆయనకి నేను భయపడను, నీకు భయపడి, నీ మాటలకు నేను భయపడను, అందుకే నిలుచున్నాననేటువంటి చెప్పినటువంటి వాడు ఏ స్థితిలో లేనప్పుడు కూడా పడిపోకుండా చూసుకునేటటువంటి పరిస్థితి అని మనము తెలుసుకోవలసినటువంటి వారమైన కనుక ఇందులో ఏమొస్తుందంటే విసుగుదల వస్తుంది. మనకి విసుగుదల వచ్చి నిజమే, వాళ్ళు వీళ్ళు చెప్పింది కరెక్టే, ఎన్నాళ్ళు నేను బాధతో ఉండను, నేను ఎన్నాళ్ళు యొక్క అయోగ్యతతో అనారోగ్యంతో ఉండను నేను అని అంటారు. అందుకే మన అనారోగ్యం మన దగ్గరే ఉండాలట. ఎంత గొప్ప దేవుడు. నేను నత్తివాడను ప్రభువా, నన్ను నిలమన్న పెట్టి ఫరో చక్రవర్తి దగ్గరికి మాట్లాడటమే రాదు కదా, నాకు నత్తివాడిన కదా. ఒకవేళ మాటలు బాగా వచ్చినప్పుడు కూడా మాట్లాడే శక్తి కూడా ఉండదు, చాలామందికి వాక్చాతుర్యం ఉండదు. కనుక ఈ మోషే గారు అదే అన్నారు, ప్రభువా ఎవరినైనా పంపుకోనైనా, నేను నెత్తివాడిని, నాలుగు మాంజం కలిగినటువంటి ముద్ద నాలుగు నాది, ముద్దు మాటలు మాట్లాడతాను, నా మాట ఫరో గారు ఎలాగంటారయ్యా అని అంటే నెత్తి తీసేసాను, నువ్వు వెళ్ళు, చురుగ్గా మాట్లాడేస్తావు, నువ్వు ఇంక నీకు నెత్తి లేదు, వెళ్ళవయ్యా నీకు శక్తి ఇచ్చాను అన్నాడా? అనలేదు కదా. మాట్లాడటానికి నోరుగా నీ అన్ననైనా ఇస్తాను కానీ నిన్ను వదలను నేను. కనుక ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, వారిని దేవుడు ఎన్నుకున్నాడు. కనుక ఎన్నుకున్నటువంటి వారితోటే పనులు జరిగించుకుంటాడు. సహకారిగా మాట్లాడటానికి అహరోన్నన్నా ఇస్తాడంట, కానీ ఈ నెత్తివాడిని మాత్రం వదిలిపెట్టాడంటమ్మా. అందుకే దేవుడికి నువ్వు కావాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే వంకలు చెప్ప. నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నాకంటే బాగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకొని నన్ను రమ్మన్నటువంటి సేవకు అనేటటువంటి మాటలు చాలామంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. కనుక ఏంటంటే ఎవరి పని వారిదే. నీకు ఎంతవరకు పని అప్పచెప్పారో ఆ పనిని నువ్వు సంపూర్ణము చెయ్యి, అరాకొరగా చెయ్యొద్దు. ఉల్లిపాయలు అల్లమంటే అక్కడ ఒకసారి కూర్చుంటారు, మళ్ళీ ఇంకెక్కడ కాయగూరలు దగ్గరికి, మళ్ళీ ఇక్కడ తోమి దగ్గరికి వెళ్తారు, ఏ పని పూర్తి చేసి చాలామంది చూస్తాం. ఇక్కడ సోషల్లో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా చూస్తూనే ఉంటాం. ఒక పని చేతపట్టారంటే ఆ పని పూర్తి చేసుకుని రెండో పనికి వెళ్ళాలి. అంతే తప్ప ఇది ఇక్కడ మళ్ళీ చీపురు ఇక్కడ పడేసేసి చెంపు ఇక్కడ పడేసేసి మళ్ళీ ఇంకో పనికి వెళ్ళాను తగునమ్మ అంటూ అక్కడ వెళ్తే ఏ పని చేస్తాను, ఏ పని చక్కబెట్టాను. అందుకే ప్రవేశం కాదు ప్రావీణ్యం కావాలన్నారు. ఏ కార్యం చేపట్టినప్పుడు కూడా అది పూర్తి చేసి నేను సంపూర్తి చేశాను. 7 మాటలు సంపూర్ణం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద. సంపూర్తి అయిపోయిన తర్వాత ఆయన ఏమైనా నువ్వు చేయటానికి నాకు ఇచ్చినటువంటి పనిని ప్రభువా నేను సంపూర్ణంగా చేశానని యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పలేదా? అది సంపూర్ణం అంటే సంపూర్ణంగా నీకు ఇచ్చినటువంటి పని నెరవేర్చేటటువంటి బాధ్యత నీ దగ్గర ఉంది. అంతే తప్ప వాళ్ళని అయ్యో వాళ్ళు చేస్తారనుకున్నానండి నేను, ఈవిడ దగ్గర ఉంది కదా ఈవిడ చేస్తారు, ఎందుకు ఆవిడ పని అది, ఈవిడ పని అతని పని ఇతని పని నీకు అప్పచెప్పారు కాబట్టి ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు ఆ పని మీదే ఉండవలసిన దానవై అన్నావు. అది గమనించుకోవలసినటువంటి పరిస్థితి. చాలామంది ఆ శ్రద్ధ చేస్తూ మరి ఎందుకు ఉంటుందో తెలీదు ఈ పని దగ్గర. అందుకే మా బావగారు ఒక ఆయన ఒక మాట చెప్పేవారు, బూర్లుడితో ఉన్నదంటే వాళ్ళ అమ్మగారు. బూర్లు ఉండేటప్పుడు పొయ్యి ఉంటుంది, పొయ్యి దగ్గర ఆవిడ కూర్చుంటారు. బూర్లు ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారనుకోండి, కొన్ని ఒకళ్ళైనా చేస్తారనుకుందాము. ఇక్కడ పళ్ళెంలో బూర్లు, దేవుని బూర్లన్నీ కూడా అందులో పోసారట. అందరూ వేస్తూ ఉంటారు. అవును, లాస్ట్ అయ్యే వరకు ఆ నూనె కారిపోయేంత వరకు చల్లారిన తర్వాత డబ్బాల్లో పెట్టి భద్రపరుస్తారు, లేకపోతే పెట్టవలసిన వాళ్ళకి పెడతారు. అలాగా ఈ పొయ్యి దగ్గర కూర్చున్న వాళ్ళు వండుతూనే ఉన్నారు, ఇందులో దిగుతూనే ఉన్నారు. వెనకాల కూర్చుని మరి అమ్ముడే వచ్చాడో పిల్లలే వచ్చారో ఎవరు వచ్చారో మొత్తం మీద అన్నీ తినేసారట, లేవు ఇంకేమీ కూడా. ఇంకొక చరిత్రలో చూస్తే కనుక అవన్నీ కూడా బాగానే ఉన్నాయంట. ఆ పళ్ళు నిండా బూర్లు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి రుచి చూడటానికి ఆ కుర్రగాడు ఏం చేశాడంటే ఈ బూరు బాగుందని ఒక బూర పెట్టి, ఈ బూరు బాగుందని ఒక కన్నం పెట్టి, ఇది బాగుందని ఒక రంధ్రం చేసి బూర్లన్నీ కూడా తీరా ఆవిడ లేచి నడుము ఎత్తుకుని ఆవిడ చూసేసరికి బూరెలు బాగానే ఉన్నాయి, కానీ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసరికి ఒక బూరు తీస్తే బుర్ర ఉంది, వదిలిస్తే కన్నం ఉంది, వదిలిస్తే ఇంకో రంధ్రం ఉంది, ఇంకో రంధ్రం. ఏ బూరు చూసినా కూడా పూర్ణం నిండుగా లేదు బూరు. ఎవరికన్నా పెట్టాలంటే వేలెట్టినటువంటి బూరు ఎవరైనా తీసుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికే పనికిరాదు. ఇది ఇష్టంగా ఉండదు, ఒకవేళ తింటే తింటారు కానీ అది నిండుగా ఉన్నప్పుడే బూరు పెడితే కనుక అది తీసుకోవడానికి తినటానికి ఇష్టం అవుతుంది మనకి. ఈ చేత్తో వేలు పెట్టి బూరెలు పెట్టేసేసిన బూరు ఎవరికన్నా పెట్టాను, ఎవరికి అట్టుకి చెందదట, మరి మొక్కకే చెందదట. ఏంటది? కోడిగుడ్డు అల్లిపోతే కనుక కోడి కింద 21 రోజు ఉన్నప్పుడు పిల్ల రూపం వస్తుంది. ఇంకా కొన్ని పిల్లలను చేయవు, అవి ఒకవేళ బాగానే ఉన్నాయనుకుని పిల్ల రాలేదు కదా అని చెప్పి పట్టేసుకుందామంటే బాగుంటుందో నీసుకొంపు వస్తూ ఉంటుంది అనమాట. అట్టుకి చెందదట,
పిల్లకే చెందదట. అది పిల్ల లెక్కలోకి వెళ్ళదు, అట్టేసుకునే దానికి రందు, అది చెడిపోయింది ఇంకా. కనుక ఈ బూరెల సంగతి కూడా అటువంటిదే. కనుక అన్నిటిలో ప్రవేశమే. ఏం చేస్తారు, వేలు పెట్టేశారు అంటే అందులోకి వెళ్ళి 2 రోజులు, ఇందులోకి వెళ్ళి 3 రోజులు, అందులోకి వెళ్ళి 4 రోజులు చేసి అబ్బెబ్బే అది నాకు వచ్చి రాలేదు, ఇది నాకు వచ్చి రాలేదు, అది నాకు పడలేదు, చిచ్చి అక్కడ అసలు వానర్ అసలు మంచోడు కదా, ఆ బాస్ అసలు మంచోడు కాదు అని తీరుబడిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత తీరుబడిగా చేతులు వదులుకుని కూర్చుని ఉంటే కనుక ఎలా కుదురుతుంది? కనుక చిన్న జీతం అయినప్పటికీ కూడా నువ్వు అందులో ప్రవేశించవు కాబట్టి చిన్న జీతం అయిన వాళ్ళే ఇప్పుడు ఎంతెంతో పెద్ద పెద్ద మరి సంస్థలకు అధినేతలు అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఇంట్లో ఉన్నది లేదో చూసుకోలేదు, వాళ్ళ ఆకలి చూసుకోలేదు, వాళ్ళు ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళాలనే తలంపే వాళ్ళు పెట్టుకున్నారు. ఆ తలంపు పెట్టుకోబట్టే ఈ రోజున పెద్ద పెద్ద సంస్థలకి అధినేతలు అయి ఉన్నారు. కనుక అది మనం గమనించుకోవాలి. ముందు కష్టంగానే ఉంటుందమ్మా. ఏ పని మొదలుపెట్టినప్పుడు కూడా ముందు కష్టంగానే ఉంటుంది. ఒక తోమడమో వండడమో అది కష్టంగానే ఉంటుంది. అన్నమా ఈ బియ్యమా అన్నం అయిపోతుందా, ఎలా అవుతుంది అంటే నువ్వు వండడం ఒక్కోసారి చూడు, రెండోసారి ప్రయత్నం చేయి, నీకు కూడా అలాంటి అభ్యాసం వస్తుంది. అంతేగాని ఈ బియ్యాన్న ఈ మెత్తగా ఉండేలాగా నాకు అసలు కుదరదు, నాకు తెలియదంటే కుదరదు. నువ్వు నేను చెయ్యాలనే తలంపు పెట్టుకుంటే కనుక నీకు అది అవలేలుగా దొరుకుతుంది. ప్రాక్టీస్ మేబీ పెర్ఫెక్ట్ అన్నారు. ప్రాక్టీస్ చెయ్యం మనం. ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నమే చేయవు నువ్వు, దాని వంకే చూడవు. నువ్వు చూడకపోతే కనుక ఆ పని నీకు ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి ఆలోచించి దేవుని యొక్క భక్తి జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది. కనుక రోజు కూడా బైబిల్ చదువుకోవడం, పాట పాడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మన కోసం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయటము అనేటటువంటి ఒక క్రమము ఏర్పాటు నువ్వు చేసుకున్నావో విడిచిపెట్టలేవు నువ్వు. ఆ క్రమం అయ్యేంతవరకు కూడా నీ కుదురుండదు, నీ మనసు కుదురుండదు. ఆ పని అవ్వాలి. ఆ పని అలా సంఘంలో ఎంతోమంది బిడ్డలు అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిద్రాహారాలు లేకుండా ఉపవాసాలు చేస్తూ ఈ వాక్యం చదువుకుంటూ సన్నిధి చేసుకుంటూ ఎన్నో వరాలు పొందినటువంటి బిడ్డలు ఉన్నారు మన దగ్గర. కనుక అటువంటి వరాలు పొందాలంటే మనం ఊరికి కూర్చుని ఉంటే కనుక గోళ్ళు కిలుకుంటూ కూర్చుంటే కనుక మన దగ్గరికి ఏమీ రాదు. కనుక లేవాలి, మనం ప్రయత్నం చేయాలి. ఏదో చేయాలి ఏంటంటే ప్రయత్నం మనం చేయాలి. ఏదో చేయాలనేటువంటి తపన మనలో లేకపోతే కనుక పనులు జరగవనగా. అందుకే మరి బద్ధకం అనేటువంటి పనికి రాదనేటువంటి మాట మనం ఎంత చేసాం. నా దేవుడు నా కొరకు ఎంతో ప్రాణం పెట్టినటువంటి దేవుడు నా తండ్రి, మరి ఆయనకి నేనేం చేశాను అనుకుంటే కనుక మరి ఒక్కసారి మనకి పశ్చాత్తాపం కలుగుతుంది. నా తండ్రి నా కోసం ఎంత చేస్తే నేను ఆయనకి నేను ఏం చెల్లించాను, ఏం చేశాననే మాట తలంపులోనికి రావలసినటువంటి వారమైన. తలంపు ఎప్పుడైతే వచ్చిందో ఆలోచన వచ్చిందని అర్థం, ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆసక్తి వచ్చిందని అర్థం, ఆసక్తి ఎప్పుడైతే వచ్చిందో ఆయన ప్రయత్నం, ఆయన నీ ప్రయత్నానికి నీ ఆసక్తికి ఆయన యొక్క కృప తోడై ఉంటుంది. అప్పుడు ఆయన యొక్క కృప ఎప్పుడైతే మనకు తోడైందో కార్యరూపం దాలుస్తుందని అర్థం చేసుకోవాలి. కార్యరూపం దాల్చిందంటే అది దేవునికి ఘనత, మనకి దీవెన, దేవునికి ఘనత, మనకి దీవెన అనేటువంటి మాట. కనుక విసుగు రాకూడదు. విసుగు రావడానికి వీల్లేదు. ఈ ఐఏఎస్ రాసేవారు, ఐపీఎస్ రాసేవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా, 4-5 సార్లు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ర్యాంక్ కొట్టడానికి, సీటు కొట్టడానికి, ఆ యొక్క పోస్ట్ కొట్టడానికి వారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పగలనుకుంటా చదువుతున్నారు. ఈ సంవత్సరం కట్టాన్ని నాకు రాలేదని విసుగుదల చెందితే కనుక కుదరదు. 5-6 సార్లు కూడా చేసి ప్రతిఫలం పొందినటువంటి వారి యొక్క చరిత్రలు కూడా పేపర్లో మనకు రాస్తూ ఉంటారు. మనకి వాళ్ళు అవార్డు సంపాదించారని, పోస్ట్ కొట్టారని మనకి పేపర్లో, టీవీలో అలా వచ్చేస్తూ ఉంటాయి. కనుక అది మనం గమనించాలి. వారందరూ కూడా ఏంటంటే చివరి ప్రయత్నం వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చివరిసారి వరకు కూడా ప్రయత్నం చేస్తూ, లేకపోతే 1-2 సార్లు కాదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నడక నడిచేటటువంటి బిడ్డ సంవత్సరం ఏడాదికి ఎదురు నడుస్తారంట పిల్లలు. ఏడాదికి ఎదురు నడుస్తారంటే 12 నెలలు వచ్చేసరికి వాడు అడుగులేసి తిరిగేయాలి. ఒక్కొక్క పిల్లాడు 9 నెలల నుంచే నడుస్తాడు. కొంతమంది అయితే ఏడాది అయినప్పుడు కూడా నడవలేరు. కనుక ఏడాదికి ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు, పడుతూ లేస్తూ వాళ్ళకి ఏమైనా ఉంటుంది, నేను పడిపోయాను లేవకూడదని ఉంటుందా, నేను పడిపోయిన నన్ను ఎవరైనా లేవనెత్తాలని ఉంటుందా, వాడంతటా వాడే గబగబా లేసిపోతాడే. ఆ చిన్నపిల్లడికే అంత జ్ఞానం దేవుడు ఇచ్చేస్తాడు. నేను పడిపోయినా కానీ నేను లేవగలిగే శక్తి వాళ్ళలో ఉంటుంది. లేస్తాడు వాడు, లేచి మళ్ళీ ఇంకోసారి పడిపోయిన దెబ్బ తగులుతున్నాడు, రక్తం కారుతున్నప్పుడు కూడా మళ్ళీ పడుతూ లేస్తూ అదే నడక నేర్చుకోవడం అంటే. మొట్టమొదటే మనకి ప్రాక్టీస్ వచ్చేది. మొట్టమొదటి మెట్టు ఎక్కకుండా పై మెట్టుకి మనం ఎక్కలేము. మనం మొదటి మెట్టు ఒకటి ఉంది, అలా 2, 3, 4, 5, 6, 7 అలాగే 7 మెట్లు ఎక్కాలంటే, ఒక అపస్టేర్ ఎక్కాలంటే మొదటి మెట్టు నుంచే మన నడక, మన అడుగు ప్రారంభం. అంచేత దీనికి ఏం ఉండకూడదు, విసుగుదల ఉండడానికి వీల్లేదు. ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
ట్రై అండ్ ట్రై అన్నారు. కనుక మనం పొందవలసినటువంటి ఆ ప్రయాస తగిన ప్రతిఫలం పొందాలంటే ట్రై చేస్తూనే ఉండాలి అనేటువంటి ఉద్దేశం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. విసుగురానికి అందుకే పెండ్లి కుమార్తె కళ ఒక్క సెకండ్ కూడా తగ్గకూడదు అనేటువంటి మాట కూడా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. కనుక పెండ్లి కుమార్తెకు ఇప్పుడు పడిపోయినటువంటి వాడు పడిపోయిన చోటే ఉండకూడదు. నిలిచానన్నవాడు నేను పడిపోతానని పడిపోకూడదు. నిలబడ్డాను నేను అన్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. పడగొట్టే శక్తులు ఉంటాయి కాబట్టి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే పతన స్థితి, పడిపోయినటువంటి స్థితిని ఏమన్నారు తెలుసా? పతన స్థితి అన్నారు. అందుకే పడినను పడిపోతున్నా అనవద్దు. పడినను ఒడిగా లెమ్ము రొమ్ము. ఒడిగా నువ్వు పడిపోయావనుకో గబగబా లేచేసి మళ్ళీ వచ్చే, అది పడిపోయిన వాని యొక్క స్థితి. కనుక దేవుని యొక్క మహాస్థితిని బట్టి ఆత్మీయ స్థితులు ఈ స్థితులు ఉంటాయి మనకి. ఆత్మీయ మరి శరీరంలో ఎదుగుదల ఎలాగున్నాయి? పిల్లడు పుట్టాడు, వాడు పాకుతాడు, కూర్చుంటాడు, మరి బోర్లా పడతాడు, నెమ్మదిగా అవి పట్టుకుని నడుస్తాడు, అవి పట్టుకుని నడిచి మళ్ళీ వాడు లేస్తాడు, వాడు మళ్ళీ పడిపోతూ ఉంటాడు. అయినప్పుడు కూడా వాడు ఎంత చక్కని నడక నడిచేస్తాడో, వాడు 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి చక్కమని నడిచేస్తూ ఉంటాడు. వాడు పడిపోయినప్పుడు నేను పడిపోయాను కదా ఇంకెందుకు అనుకుంటాడా? అనుకుంటే నడక సాగుతుందా? వాడు మనిషేనా అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి మనము మంద స్థితిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఆత్మీయ స్థితి అంటే మనం లేచాము, నిలబడ్డాము, బలంగా ఉన్నాము. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం మందస్థితి వస్తుందంట. చూడండి, ఇప్పటి వరకు కూడా ఎదురు చూసినట్టు పెండ్లి కుమార్తె ఏం చేసింది? తలుపు తీ అంటే నేను ఇప్పుడే పడుకున్నాను అన్నది. వస్త్రం తీసి పడుకున్నాను, మళ్ళీ వస్త్రం కట్టుకోలేనంది. కాళ్ళు పడుకున్నాను, కాళ్ళు కడుక్కోలేనంది. ఎంత నిక్కచ్చిగా చెప్పేసిందో మందస్థితిని గురించినటువంటి. ఈ మందస్థితి ఎక్కడికి వెళ్తుంది తెలుసా? పతన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ మందస్థితి యథాస్థితిలోకి రావాలి. పతన స్థితిలోనికి వెళ్ళిపోవడానికి లేదు, పడిపోయే స్థితిలోనికి రావడానికి వెళ్ళలేదు. కనుక పతన స్థితి అంటే పడిపోయిన వారు, పూర్తిగా పడిపోయినటువంటి వారు. యోధా గారు ఉన్నారు, పేతురు గారు ఉన్నారు. ఇద్దరు ఈ శ్రమకాలంలో మనకి ధ్యానం చేసుకునేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. పడిపోయిన వారి స్థితి, లేచిన వారి స్థితి. పడిపోయాడు అంటే అది పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని దగ్గరికి రాలేదు. ఆ సొమ్ము సంచి పట్టుకొచ్చి దేవాలయంలో పారేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. లేచే స్థితే, కానీ ఉరి పెట్టేసుకున్నాడు. మరి పేతురు కూడా పడిపోయాడు. పడిపోతావని దేవుడే చెప్పాడు, పడిపోయాను అనుకుని పశ్చాత్తాపం సంతాపపడి దుఃఖించి ఏడ్చినప్పుడు ప్రభు యొక్క కళ్ళు పేతురు గారి యొక్క కళ్ళ వైపు చూశారు. అక్కడ నిలవరలేనటువంటి వారి యొక్క గృహంలోనికి యేసుక్రీస్తు ప్రభువాన్ని తిప్పుతానికి తీసుకువెళ్ళారు. అక్కడ చూశాడు, నేను ప్రభుతో ఉన్నవాడిని కాదు అని ఒక అబ్బాయి దగ్గర అక్కడ ముమ్మారు అబద్ధం ఆడేశాడు. అలాంటి పరిస్థితులు, అబద్ధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు ఒకే ఒక్క చూపు చూశాడట. ఈ రెండు కళ్ళు కలిశాయి. వెంటనే ఇంతలో ఉండేటటువంటి మందస్థితి అంతా కూడా అబద్ధపు స్థితి, పాపపు స్థితి లాగేసుకున్నాడు. ఆయన ఇప్పుడు పవిత్రమైపోయాడు. ఆయన ఎంతగా ఆయన మత్తయి 16 కదా, సంఘమును కడతా నీ మీదేనయ్యా, నువ్వు బండవే, నువ్వు కేఫావే, నువ్వు పేతురు కాదు అని చెప్పినటువంటి మాట నెరవేర్పు ఎలాగొచ్చిందో చూడండి. ఈ మధ్యలో పడిపోలేదా? పడిపోయినప్పుడు అబద్ధమాడితే పడిపోయినట్టు కదా, నీళ్ళని చూసి భయపడిపోయి మునిగిపోసాగాడు కదా. ఇలాంటి స్థితులు ఉన్నాయి కదా ఆయన దగ్గర. అలాంటి పరిస్థితుల్లో కూడా బండ నీ మీదే కడతాను, సంఘం అనే బండ నువ్వు, ఈ బండ సంఘానికి పునాది అని చెప్పినటువంటి వాగ్దానం తర్వాతే ఈ పతన స్థితులన్నీ కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా దేవుని వైపు చూశాడు, ఆయన కళ్ళ వైపు చూశాడు. ఆయన ఇతని పశ్చాత్తాపం ప్రభు చూశారు. వెంటనే అందులో ఉన్నటువంటి అనుమాన పొరలన్నీ కూడా లాగేసుకున్నాడు. ఆయనలో ఇమిడి చేసుకున్నాడు. ఈయన ఇప్పుడు పవిత్రమైపోయాడు. పరిశుద్ధమైనటువంటి పవిత్రాత్మకు శక్తిగా, పరిశుద్ధాత్మకు గుర్తుగా మారిపోయాడు. ఆయన ఇప్పుడు ఎంత చక్కని ఏర్పడి 3 సార్లు పతన స్థితి అంటే ఆయన గురించి. అంటే ఆయన మైనస్లేమో 3, ప్లస్లేమో 10 అని చెప్పారు ఒక భక్తుడు. కనుక మరి ఆ 10 కూడా మనం చెప్పడం ఇప్పుడు టైం కాదు, కానీ
ఈ పడిపోయినటువంటి ఈ యొక్క పేతురు గారు సంతాపపడి ఆయన ఎంతగా 3,000 మంది 5,000 మంది ఆ తర్వాత వేల కొలది కూడా అనుదినము అతని యొక్క ప్రసంగానికి మరి పడిపోతూనే ఉన్నారు. ఎలా పడిపోతూ ఉన్నారు? రక్షణ స్థితిలోనికి పడిపోతూ ఉన్నారు. పతన స్థితిలో కదమ్మ పడిపోయేటటువంటి క్రీస్తులోనికి చేరిపోతూ ఉన్నారు. అంత శక్తివంతుడిగా పేతురు గారిని ఏర్పాటు చేసుకోలేదా? అందుకే ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపించాలని నిన్ను నన్ను కూడా చూసి ఏం చేస్తున్నారంటే తలుపు తీయమ్మా అని చెప్తూ ఉన్నారు. తలుపు తీయడానికి మనం మందస్థితిలో ఉన్నాం కనుక పతన స్థితిలోనికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఉన్నతమైన స్థితి, మందస్థితి, పతన స్థితి కనుక అసలు పెండ్లి కుమార్తె అంటే ఉన్నతమైనటువంటి స్థితి. ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి నువ్వేం చేస్తున్నావంటే నీ శరీర రోగాలను బట్టో ఇంట్లో వచ్చిన పరిస్థితులను బట్టో నువ్వేం చేస్తున్నావంటే వెనక్కి తిరిగిపోతూ ఉన్నావు. మందస్థితిలోనికి వచ్చేసావమ్మ. ఈ మందస్థితిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టెప్ ఎలాగెళ్ళాలి? ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలా, లేకపోతే అదో పాతాళలోకి వెళ్ళిపోవాలి, అంటే పతన స్థితిలోకి. కనుక నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నీవు మరి మందస్థితికి వచ్చావు కాబట్టి ప్రభువును ఒక్కసారి చూడు. ఎప్పుడైతే నువ్వు చూసావో ఆయన నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. కనుక ఈ పతనమండి ఇప్పుడు ఈ వేళ్ళు పెట్టి మీకు చెప్తున్నాను, చిన్న వేళ్ళు గురించి కాదు. మందస్థితి ఇది, ఉన్నత స్థితి ఇదైతే మందస్థితిలోనికి వచ్చావు, పతన స్థితిలోనికి రావడానికి వీల్లేదు. అది దేవుని యొక్క లెక్కలు. స్టెప్ బై స్టెప్ మనం దేవుళ్ళ ముందుకు సాగిపోవలసినటువంటి వారమైనా అట్టి స్థితి పడినను పడిపోతున్నాను వద్దన్న ప్రభు యొక్క మాట మనము తీసుకొని ప్రభువా అని నీటి మీద మునిగిపోతున్న పేతురు గారు ప్రభువా నేను నశించిపోతున్నాను అన్నాడే. ప్రభువా అన్నారే. ఆ మాటగా ఆయన ఎక్కడి నుంచి దిగొచ్చారైనా నీళ్ళ మీదే ఉన్నారు ఇద్దరు కూడా. ఈయనేమో నడిచి కిందకి వెళ్ళిపోతున్నారు. ఈయనేమో ఒడ్డు మీద ఉన్నవాడు నీళ్ళలో ఉన్నవాడు లేవనెత్తినట్టుగా లేవనెత్తి అక్కడ నిలబెట్టుకున్నాడు పేతురు గారిని. నిన్ను నన్ను కూడా ఆ విధంగా నిలబెట్టుకుంటారు కనుక ఆయన వైపు చూస్తే ఈ ఉన్నతమైన స్థితి నుంచి అసలు పడిపోము. ఒకవేళ పడిపోయామే అనుకోండి మందస్థితిలోకి, మరలా లేవనెత్తి దేవుడు ఉన్నాడు, ఈయన వైపు చూడాలి. అంతే తప్ప సాతాను పడ్డావు కదా రా వచ్చి అని ఆమె దగ్గరికి నీ తీసుకొని పోతే, సాతాన్ దగ్గర తీసుకొని పోతే కనుక మనకు పతన స్థితి తప్పదు. కనుక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ప్రభు దగ్గరకు మందస్థితిలో పడిపోవలసినటువంటి వారమైనటువంటి మనల్ని ప్రభువా అంటే చాలు, ప్రభువే వచ్చి మన చెయ్యి పట్టుకొని ఉన్నత స్థితిలోనికి నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు కనుక అట్టి ఉన్నతమైన స్థితి దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభు వందనాలు, స్తుతులు, కృతజ్ఞత. ఎంత చెప్పినా తనివి తీరది మాటల ప్రభ. ఎంత లోతుకు వెళ్ళి జలాలు తోడుకుందామన్నా కూడా అది తరగదు, మాకు కూడా ఆశ తరగదు తండ్రి. కనుక ఈ లోతైన మర్మములు దైవజనుల ద్వారా తెలుసుకున్నటువంటి ఈ మాటలు మా మనసులో ఉండడమే కదా అనేక మంది బిడ్డలకు ఇవి తాకాలి ప్రభ, ఇవి టచ్ అవ్వాలి తండ్రి. నాయన వారు కూడా మారు మనసు పొందాలి. ఒకవేళ మందస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారు పతన స్థితిలోనికి వెళ్ళిపోకుండా మళ్ళా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబడడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెళ్లి కుమారుడుగా మా కొరకు రానైనా శిలువనాథుడై ఉన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.